అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీలో ఒక చాలా పెద్ద మార్పు తీసుకురాబోతోంది. దాని పేరే ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అసలు ఈ కొత్త విధానమేంటి? ఇది కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఈరోజు మనం దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. అయితే ఈ మార్పులన్నింటి వెనుక ఒక పెద్ద విజన్ ఉందన్నమాట. అదే స్వర్ణాంధ్ర 2047. అంటే 2047 కల్లా రాష్ట్రాన్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారో ఆ ఆలోచన నుంచే ఈ కొత్త సిస్టమ్ పుట్టింది. ఈరోజు మనం ఈ కొత్త వ్యవస్థను 4 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు ఈ మార్పు ఎందుకు, దాని లక్ష్యమేంటి? తర్వాత ఈ ఎఫ్బీఎంఎస్ అంటే ఏంటో చూసి అందులో ముఖ్యమైన మార్పులేంటో తెలుసుకుందాం. ఇక చివరగా ఇది ఎలా ముందుకు వెళ్తుందో కూడా చర్చిద్దాం. సరే, మొదటగా ప్రభుత్వం ఇంత పెద్ద మార్పును ఎందుకు తీసుకురావాలనుకుంటోంది? దీని వెనుకున్న అసలు కారణం, ఆ లక్ష్యం ఏంటో చూద్దాం. ఇదేనండి ఈ మొత్తం సంస్కరణకు గుండెకాయలాంటిది. స్వర్ణాంధ్ర ఎట్ 2047 విజన్లో మెయిన్ టార్గెట్ ఒక్కటే. 2047 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అసలు పేదరికమే ఉండకూడదు. ఆ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికే ఈ కొత్త వ్యవస్థకు ప్లాన్ చేస్తున్నారన్నమాట. మరి కొత్త సిస్టమ్ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడున్న పద్ధతిలో కొన్ని పెద్ద సమస్యలున్నాయి. ప్రభుత్వ పథకాలు నిజంగా అవసరంలో ఉన్నవాళ్లకు చేరట్లేదు. ఇది ఒక పెద్ద సమస్య. ఇంకొకటేంటంటే కేవలం పథకాల కోసమే కుటుంబాలు కాగితాల మీద విడిపోతున్నాయి. దీన్ని ఆర్టిఫిషియల్ స్ప్లిటింగ్ అంటారు. ఈ లొసుగులన్నింటినీ మూసేసి ఒక పారదర్శకమైన డేటా ఆధారిత సిస్టమ్ కావాలనేది ఆలోచన. సరే, ఇప్పుడు రెండో భాగానికొద్దాం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం ఏం ప్రతిపాదిస్తోంది? అదే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్, షార్ట్గా చెప్పాలంటే ఎఫ్పీఎంఎస్. అసలు ఇంతకీ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ఎంఎస్ అనేది ఒక కొత్త డిజిటల్ సిస్టమ్. దీని వెనుకున్న ఐడియా ఒక్కటే. ఇప్పటిదాకా ప్రభుత్వ పథకాలు ఒక్కో వ్యక్తికి ఇచ్చేవారు కదా, ఇకపై అలా కాదు. మొత్తం కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఆ కుటుంబానికి ప్రయోజనాలందిస్తారు. ఇదే ఈ మొత్తం వ్యవస్థలో చాలా కీలకమైన మార్పు. సో ఈ కొత్త సిస్టమ్ లక్ష్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి. 1. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అన్ని పథకాలు అందేలా చూడటం. దీన్నే సాచురేషన్ మోడల్ అంటున్నారు. అంటే ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. 2. కరెక్ట్ డేటాబేస్ వాడి అనర్హుల్ని పక్కన పెట్టటం. ఇక 3. ఇందాక మనం చెప్పుకున్నట్లు కుటుంబాలు దొంగలెక్కలతో విడిపోకుండా ఆపటం. తద్వారా ఫ్యామిలీ సిస్టమ్ను కూడా బలపరుస్తామని చెబుతున్నారు. సరే, ఐడియా అయితే బాగుంది. కానీ దీన్ని నిజంగా ఎలా అమలు చేస్తారు? ప్రాక్టికల్గా ఎలాంటి పెద్ద మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ భారీ మార్పులన్నింటినీ ఫైనల్ చేయడానికి ప్రభుత్వం ఒక మంత్రుల బృందాన్ని, అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లేదా GOMని ఏర్పాటు చేసింది. ఈ కమిటీయే కొత్త రూల్స్ అన్నింటినీ డిసైడ్ చేస్తుంది. ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారో చూస్తే మనకు దీని ప్రాధాన్యత అర్థమవుతుంది. చూడండి, ఐటీ, ఫైనాన్స్, హోమ్, రెవెన్యూ, సివిల్ సప్లైస్, హెల్త్, ఇలా రాష్ట్రంలో అత్యంత కీలకమైన శాఖల మంత్రులందరూ ఇందులో ఉన్నారు. అంటే ఇది ఏదో ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం కాదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ పథకాలపై ప్రభావం చూపే అతిపెద్ద మార్పు అన్నమాట. మరి ఈ మంత్రుల బృందం ఏం చేయబోతోంది? వాళ్ల ముందున్న పనులు ఇవి. ఫస్ట్, కుటుంబం అంటే ఏంటి అని ఒక క్లియర్ కట్ డెఫినిషన్ ఇవ్వాలి. ఇది అన్ని స్కీమ్స్కి ఒకేలా ఉంటుంది. తర్వాత లబ్ధిదారులకు కొత్త ఆర్థిక అర్హత రూల్స్ తీసుకురావాలి. కుటుంబంలో ఎంతమంది ఉన్నారనేదాన్ని బట్టి వాళ్లను కేటగిరీలుగా విభజించాలి. ఇక 4ది చాలా ఇంట్రెస్టింగ్. ఒక కుటుంబం గరిష్టంగా ఎంత లబ్ధి పొందొచ్చు అని దానిపై ఒక లిమిట్ పెట్టాలి. ఫైనల్గా వీటన్నింటినీ కలిపి ఒక కొత్త చట్టంగా, అంటే ఎఫ్బీఎంఎస్ బిల్గా తయారు చేయాలి. ఈ టేబుల్ చూస్తే మనకు పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటిదాకా ఫోకస్ అంతా వ్యక్తుల మీద ఉండేది. ఇకపై మొత్తం కుటుంబం యూనిట్పై ఉంటుంది. పథకానికి ఒక రూల్ కాకుండా అన్నింటికీ ఒకటే స్టాండర్డ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనివల్ల డూప్లికేషన్ తగ్గి అందరికీ ఒకే ఫ్యామిలీ కార్డ్ ద్వారా బెనిఫిట్స్ అందుతాయన్నది లక్ష్యం. ఇక కుటుంబాల వర్గీకరణ ఎలా ఉంటుందంటే ఇలా 3 రకాలుగా విభజించబోతున్నారు. 1 నుంచి 3 సభ్యులుంటే చిన్న కుటుంబం, 4 నుంచి 6 మధ్యస్థ కుటుంబం, ఇక 7,
ఆ పైన ఉంటే పెద్ద కుటుంబం కింద లెక్క. పథకాల ప్రయోజనాలు కూడా ఈ కేటగిరీల మీదే ఆధారపడి ఉంటాయి. ఇక్కడ చాలామందికి వచ్చే ఒక ముఖ్యమైన ప్రశ్న, ఒక కుటుంబం ఎన్ని పథకాలైనా తీసుకోవచ్చా? లేదా ఏదైనా లిమిట్ ఉంటుందా? దానికి సమాధానం అవును, లిమిట్ ఉంటుంది. ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఒక కుటుంబం పొందగల మొత్తం బెనిఫిట్స్ మీద ఒక గరిష్ట పరిమితి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్నే బెనిఫిట్ సీలింగ్ అంటున్నారు. అయితే ఆ లిమిట్ ఎంత అనేది ఈ మంత్రుల బృందమే ఫైనల్ చేస్తుంది. సరే, మనం చివరి భాగానికి వచ్చేశాం. ఇప్పుడు ఈ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఇది మనపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఈ పథకం అమలుకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. ముందుగా మంత్రుల బృందం వాళ్ల రివ్యూ పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్టిస్తుంది. ఆ తర్వాత ఆ సిఫార్సులతో ఎఫ్బీఎంఎస్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేస్తారు. అది పాస్ అయ్యాక రాష్ట్రంలోని ప్రజలందరికీ కొత్త ఫ్యామిలీ కార్డులు ఇస్తారన్నమాట. సో ఫైనల్గా ఈ మార్పుల వల్ల మనకు ఏమర్థమవుతుంది? 1. మనందరికీ అన్ని పథకాల వివరాలతో ఒకే ఫ్యామిలీ కార్డ్ రాబోతోంది. 2. మన కుటుంబంలో సభ్యుల సంఖ్యను బట్టి మనకొచ్చే బెనిఫిట్స్ మారచ్చు. 3. అన్ని పథకాలకు కుటుంబమనే పదానికి ఒకే అర్థముంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా పథకాల పంపిణీలో మరింత పారదర్శకత వస్తుందని మనం ఆశించవచ్చు. చివరిగా ఒక పెద్ద ప్రశ్న. ఈ పథకం అసలు లక్ష్యం పేదరికాన్నే రూపుమాపడం. మరి ఫోకస్ను వ్యక్తుల నుంచి కుటుంబానికి మార్చడం ద్వారా ఆ గొప్ప లక్ష్యాన్ని నిజంగా చేరుకోగలమా? ఈ కొత్త ప్రయోగం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కాలమే చెప్పాలి.